హాయ్ అందరికీ, నేను మీ స్వరాలి. అఖండ దీపం 42వ భాగంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. సరియు వెంటనే తన మొబైల్ బయటికి తీసి ప్రకాశ్రావు నెంబర్కి డయల్ చేసింది. సరియు నుంచి కాల్ వస్తుంది అని అప్పటికే ప్రకాశ్రావు ఊహించి ఉండడంతో ఏమీ తెలియనట్లుగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. హలో మేడం, చెప్పండి అని పొలైట్ గా అడిగాడు ప్రకాశ్రావు. ఏంటి నేను చెప్పేది నువ్వు వినేది? ఇక్కడ మీ వాచ్మెన్ నన్ను బయటే నిలబెట్టేశాడు. కనీసం నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా తెలియటం లేదా? అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది అని కోపంగా అన్నది సరియు. అయ్యో, మీరు ఆఫీస్కి వచ్చారా మేడం? నాకు తెలియదు. అయినా మీకు తెలుసో తెలీదో సార్ ఇప్పుడు ఆఫీస్లో లేరు అని కావాలనే ఆమెతో అన్నాడు ప్రకాశ్రావు. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఆఫీస్కి వచ్చినప్పుడు లోపలికి రమ్మనాలని మినిమం కామన్ సెన్స్ లేదా అని కోపంగా అన్నది సరియు. ఒక్క నిమిషం మేడం, నేను వాచ్మెన్ కి మిమ్మల్ని లోపలికి పంపించమని చెప్తాను అని చెప్పి వాచ్మెన్ కి కాల్ చేశాడు ప్రకాశ్రావు. అప్పటికే సంతోష్ సరియు లోపలికి వస్తే లోపలికి పంపించండి అని చెప్పి ఉండడంతో ప్రకాశ్రావు కూడా ఆమెకు అడ్డు చెప్పాలనుకోలేదు. వెంటనే వాచ్మెన్ కి కాల్ చేసి సరియును లోపలికి పంపించమని చెప్పాడు. వాచ్మెన్ సరియుతో వినయంగా, సారీ మేడం, మీరు మా సార్కి కాబోయే వైఫ్ అని నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి పంపించమన్నారు, వెళ్ళండి అని వినయంగా అన్నాడు. నీ సంగతి మా పెళ్లి జరిగిన తర్వాత చెప్తాను అని కోపంగా అరుస్తూ లోపలికి వెళ్ళింది సరియు. సరియు అంతకు ముందు ఎప్పుడూ ఆఫీస్కి రాలేదు, అందుకని సంతోష్ క్యాబిన్ నాకు తెలియలేదు. ప్రకాశ్రావుని పిలిచి బావ క్యాబిన్ ఎక్కడుంది అని అడిగింది. 3rd ఫ్లోర్ లో ఉంది మేడం, నన్ను కూడా మీతో పాటు రమ్మంటారా అని అడిగాడు ప్రకాశ్రావు. అవసరం లేదు, నేనే వెళ్తాను అని పొగరుగా అన్నది సరియు. మేడం, సార్ లేనప్పుడు సార్ క్యాబిన్ లోకి వెళ్తే ఏమైనా అంటారేమో అని సందేహిస్తూనే అన్నాడు ప్రకాశ్రావు. సరియు కోపంగా అతని వైపు చూసి, చూడు మిస్టర్ ప్రకాశ్రావు, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మా దారికి అడ్డు రావాలని చూసావు అంటే మా అత్త సంగతి తెలుసు కదా. నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిన సంగతి కూడా బావకు తెలియడానికి వీల్లేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఈ విషయం గురించి బావ నాతో మాట్లాడాడు అంటే నీకు నీ ఫ్యామిలీకి ఇద్దరికి డేంజర్. ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో అంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది సరియు. ఆ తర్వాత సరియు నేరుగా సంతోష్ క్యాబిన్ లోకి వెళ్ళింది. సంతోష్ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్ని హడావిడిగా వెతకడం మొదలుపెట్టింది సరియు. కొద్దిసేపటి తర్వాత ఆమె వెతుకుతున్న కవర్ ఆమెకి దొరికింది. దాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది సరియు. కానీ అంతలో అక్కడ ఆమె ఒక విషయాన్ని గమనించింది. సంతోష్ టేబుల్ మీద సంతోష్, మైథిలి ఇద్దరూ కలిసి మొదటిసారి ఆఫీస్కి వచ్చినప్పుడు తీయించుకున్న ఫోటో పెట్టి ఉంది. అది చూడగానే సరియు గుండెలు ఒక్కసారిగా భగ్గుమన్నట్లుగా అనిపించాయి. బావ దీని ఫోటోని ఇంకా ఆఫీస్లో ఎందుకు ఉంచినట్టు? అంటే బావ కూడా దీన్ని ప్రేమిస్తున్నాడా అని అనుమానంలో పడిపోయింది సరియు. ఆ ఫోటో తీసుకొని నేలకేసి కొట్టాలి అని ఆవేశంగా దాని దగ్గరికి వెళ్ళిపోతూ అంతలోనే ఆగిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫోటో కనుక పగిలింది అంటే బావ ఖచ్చితంగా సీసీ కెమెరాలు చెక్ చేస్తాడు. అనవసరమైన రిస్క్ తీసుకోవడం దేనికి? ఈ ఫోటోస్ సంగతి తర్వాత చూస్తాను, ముందు ఈ కవర్లో ఏముందో చూడాలి అని అనుకుంటూ వేగంగా కిందకు వచ్చేసింది సరియు. కిందకు వచ్చిన తర్వాత ప్రకాశ్రావు దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదిగో మేనేజర్, బావ టేబుల్ మీద ఫోటో ఇంకా ఎందుకుంది అని అడిగింది సరియు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు మేడం అని అన్నాడు ప్రకాశ్రావు. అదే ఆ మైథిలి బావ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో బావ టేబుల్ మీద ఉంది కదా, అది ఇంకా అక్కడే ఎందుకుంది అని అడుగుతున్నాను అని కోపంగా అంది సరియు. దాని గురించి నాకేమీ తెలియదమ్మా, సంతోష్ బాబు పెట్టినట్లుగా ఉన్నారు, అంతకు మించి నాకేమీ తెలియదు అని అన్నాడు ప్రకాశ్రావు. ఈసారి నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆ చెత్తా చెదారం నా కంటికి కనిపించకూడదు అని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది సరియు. సరే మేడం, నేను సంతోష్ గారితో చెప్పి తీసేస్తాను అని అన్నాడు ప్రకాశ్రావు. ఈ ఎగస్ట్రాలే వద్దు, సైలెంట్ గా నువ్వే తీసి అవతల పడాయి. బావ అడిగితే ఏదో చేయి జారి కింద పడిపోయిందని చెప్పు, అంతేకాని నేను ఇక్కడికి వచ్చాను అన్న విషయం చెప్పావు అంటే నా సంగతి నీకు తెలుసు కదా అని కోపంగా వార్నింగ్ ఇచ్చింది సరియు. సరే మేడం, అలాగే అని తల ఊపాడు ప్రకాశ్రావు. ఆ తర్వాత సరియు నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో భువనేశ్వరీదేవి డిశ్చార్జ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలో సడన్ గా సంతోష్ ప్రభాకర్ ని ఒక ప్రశ్న అడిగాడు. అమ్మకి ఇంత సీరియస్ గా ఉంటే ఆ సరియు ఎక్కడికి వెళ్ళింది మావయ్య? తను కొంచెం కూడా అమ్మ విషయంలో బాధ్యతగా ఉన్నట్లు అనిపించడం లేదు అని కోపంగా అన్నాడు సంతోష్. మంజులు కలుగజేసుకుని, అయ్యో సంతోష్, అలాంటిదేమీ లేదు, తను కూడా మాతో పాటు వస్తాను అంది, కానీ చిన్నపిల్ల కదా,
అసలుకే చాలా బాధపడుతూ ఉంది. ఈ హాస్పిటల్లో ఉండలేదు అని నేనే వద్దన్నాను. లేకపోతే అసలు తనే వస్తాను అంది అని కవర్ చేయడానికి ప్రయత్నం చేసింది మంజుల. ఇదంతా అబద్ధం అత్తయ్య. అసలు ఆ సరయుకి పబ్లు షాపింగ్లు అంటే ఉన్న శ్రద్ధ అత్తయ్య మీద లేదు. ఒక్కసారైనా ఫోన్ చేసి ఎలా ఉంది అని అడిగిందా? లేదు కదా. ఇందాకడి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. మన ఎవరి మొబైల్స్ రింగ్ అవ్వలేదు. సరయు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది అని అన్నాడు సంతోష్. లేదు సంతోష్, నాకు కాల్ చేసింది. ఇందాక నువ్వు వదినతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళావు కదా, అప్పుడు నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుస్తోంది. పిచ్చి తల్లి, ఎలా ఉందో ఏంటో, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి అని సంతోష్ని నమ్మించడానికి ప్రయత్నం చేసింది మంజుల. అవునా, సరే అత్తయ్య, మనం త్వరగా ఇంటికి వెళ్దాం. నేను తనకి కాల్ చేసి మాట్లాడతాలే. తను కూడా చాలా కంగారు పడిందో ఏంటో అని కూల్గా అన్నాడు సంతోష్. అక్కడ సరయు పని పూర్తయిందో లేదో, ఇప్పుడు సంతోష్ కనుక ఫోన్ చేస్తే అది ఏమని సమాధానం చెబుతుంది అని కంగారు పడిపోయాడు ప్రభాకర్. నేను సరయుకు ఫోన్ చేసి మాట్లాడతాలే అల్లుడు, నువ్వు ఈ ఫార్మాలిటీస్ అన్నీ చూడు అని తడబడుతూ అన్నాడు ప్రభాకర్. అత్తయ్య, మావయ్య, మీరిద్దరు ఎందుకో కంగారు పడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఏదైనా ప్రాబ్లం ఉందా? నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. ఒకవేళ మీకు కూడా ఏమైనా ఆరోగ్యం బాగాలేదా? మనం ఎలాగో హాస్పిటల్లోనే ఉన్నాం కదా, మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాను అని అన్నాడు సంతోష్. సంతోష్ చెప్పిన మాటలు విన్న ప్రభాకర్, మంజుల ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి, వద్దు వద్దు, మాకేమీ కాలేదు, మేము హెల్తీగానే ఉన్నాం, మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయొద్దు అని కోరస్ గా అన్నారు. సంతోష్ తనలో తనే నవ్వుకుంటూ, మొత్తానికి తడిపేసుకుంటున్నారు. అప్పుడే ఏమైంది, ముందు ముందు ఇంకా చుక్కలు చూపించకపోతే నా పేరు సంతోషే కాదు అని తనలో తనే అనుకున్నాడు సంతోష్. అంతలో భువనేశ్వరీదేవి వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకువచ్చింది నర్స్. భువనేశ్వరీదేవికి వాడాల్సిన మెడిసిన్స్ కొన్ని సంతోష్ చేతిలో పెట్టి, ఒక 4 days వరకు ఈ మెడిసిన్ రెగ్యులర్ గా వాడాలి. కొంచెం ఆమెని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరు దగ్గరుండి ఈ మెడిసిన్ వేయించే బాధ్యత తీసుకోండి అని చెప్పి ఆ మెడిసిన్స్ ని సంతోష్ చేతిలో పెట్టింది నర్స్. మా అమ్మని చూసుకునే బాధ్యత ఇక వేరే ఎవరికి అప్పచెప్పను సిస్టర్, నేనే దగ్గరుండి ఈ మెడిసిన్ తనకి ఇస్తాను అని మెడిసిన్స్ కవర్ తీసుకున్నాడు సంతోష్. అదంతా చూస్తున్న భువనేశ్వరీదేవితో పాటు ప్రభాకర్, మంజుల కూడా షాక్ లో ఉండిపోయారు. లేని రోగానికి ఈ డాక్టర్ నాకు మందులెందుకు రాసిచ్చాడో ఏంటో, నా దగ్గర డబ్బులు తీసుకుంటాను అని చెప్పి కూడా నన్ను ఇలా ఇరికిస్తున్నాడు అని మనసులో డాక్టర్ని తిట్టుకుంది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంతోష్ హడావిడి చేయడం మొదలు పెట్టాడు. సీతమ్మ, ఓసారి ఇలారా అంటూ గట్టిగా పిలిచాడు సంతోష్. సీతమ్మ భయం భయంగానే చేతులు తుడుచుకుంటూ వచ్చి నిలబడి, చెప్పండి సంతోష్ బాబు అని అడిగింది. ఈ రోజు నుంచి అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి 10 నిమిషాలకి ఒకసారి అమ్మ ఏం చేస్తుందో గమనించే బాధ్యత నీదే. ఇంకోసారి అమ్మకేమైనా జరిగితే ఈ ఇంట్లో ఎవ్వరిని క్షమించను అని సీతమ్మతో చెప్పి ఆ తర్వాత ప్రభాకర్ వాళ్లతో మాట్లాడడం మొదలు పెట్టాడు సంతోష్. మాయ, మీరు కూడా వినండి. అమ్మ బాధపడేలాగా ఏమైనా మాట్లాడారు అంటే అస్సలు ఊరుకోను. నాకు ఈ ప్రపంచంలో అమ్మ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు అని సీరియస్ గా చెప్పాడు సంతోష్. వీడి ప్రేమ తగలయ్యా, వీడు ఇంకా నా గుప్పెట్లో ఉన్నాడు అని సంతోషపడాలా, లేకపోతే ఇలా ప్రవర్తిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఏ క్షణం ఏం బాంబు పేలుస్తాడో అని భయం భయంగా ఉంటోంది అని తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి. మంజుల భువనేశ్వరీదేవి దగ్గరకు వచ్చి, వదినా, నీకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉన్నా మాతో చెప్పు, నేను నిన్ను చూసుకుంటాను. అసలైనా ఏదేదో ఆలోచించి ఇలా ఒంటి మీదకి తెచ్చుకుంటే ఎలా చెప్పు? అసలు నీ మనసులో ఏముందో మాతో చెప్తే కదా తెలిసేది అని అంటూ భువనేశ్వరీదేవికి హింట్ ఇవ్వడానికి ట్రై చేసింది మంజుల. ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడుకోవడం ఎందుకు అత్తయ్య, అమ్మని ముందు రెస్ట్ తీసుకోనివ్వు. అసలుకే ఆ హాస్పిటల్ వాతావరణం నచ్చగా చాలా ఇబ్బంది పడిపోయింది. సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకుందాము అని అన్నాడు సంతోష్. అవును మంజుల, నేను సాయంత్రం సంతోష్తో ప్రశాంతంగా మాట్లాడతాను. ప్రస్తుతం చాలా అలసిపోయి ఉన్నాను, రెస్ట్ తీసుకుంటాను అని అన్నది భువనేశ్వరీదేవి. అంతలో సంతోష్ అనుమానంగా, మనం వచ్చి ఇంతసేపు అయింది, సరియు ఎక్కడుంది? కనీసం వచ్చి అమ్మని పలకరించాలన్న మినిమం బాధ్యత కూడా లేదా దానికి అని అన్నాడు సంతోష్. సరిగ్గా సంతోష్ ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడే సరియు బయట నుంచి లోపలికి వస్తూ కనిపించింది. సంతోష్ సరియు వైపు కోపంగా చూస్తూ, అమ్మకి ఇంత బాలేకపోతే నువ్వు బయట నుంచి వస్తున్నావేంటి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అడిగాడు. అది బావా మరి అంటూ ఏం చెప్పాలో అర్థం కాక సరియు తడబడడం మొదలుపెట్టింది. ఎక్కడికి వెళ్ళావు అంటే అలా నీళ్లు నవ్వులుతావేంటి, ఎక్కడి నుంచి వస్తున్నావో నీకు తెలియదా అని మరోసారి ప్రశ్నించాడు సంతోష్. బావ అడుగుతుంటే అలా గుడ్లప్పగించి చూస్తావేంటే, అత్తయ్య ఆరోగ్యం బాగుండాలని గుడికి వెళ్తున్నానని చెప్పావు కదా, అదే విషయం చెప్పు అని అంటూ హింట్ ఇచ్చింది మంజుల. సరియు అప్పుడే తేరుకొని తడబడుతూ, హా
అవును బావా, అత్తయ్య ఆరోగ్యం బాగుండాలని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాను అని చెప్పింది. అవునా, అయితే ప్రసాదం ఏది? పోని కుంకుమైనా సరే ఏది అంటూ ఖాళీ చేతులు చూస్తూ అడిగాడు సంతోష్. అత్తయ్యకి బాగోలేదన్న కంగారులో నేను అవన్నీ తీసుకోలేదు బావా, జస్ట్ దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసాను అంతే అంతే అంటూ తడబడుతూనే చెప్పింది సరియు. పరిస్థితి చేయి దాటిపోతుంది అని అనిపించింది భువనేశ్వరీదేవికి. అందుకే మధ్యలో తను కలగజేసుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. పిచ్చి తల్లి, నేనంటే నీకు ఎంత అభిమానమే. సరేలే, నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను, నా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీరందరూ బాగా కంగారు పడిపోయి ఉంటారు కదా, కొంచెం సేపు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరియు, నువ్వు కొద్దిసేపు నా గదిలో నాతో పాటే ఉందువు గాని రా అని చెప్పింది భువనేశ్వరీదేవి. అవును సరియు, ఇక నుంచి నువ్వు కూడా అమ్మ గదిలోనే ఉండు. తనకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా, నువ్వు జాగ్రత్తగా అమ్మని చూసుకుంటున్నట్లుగా ఉంటుంది అని ఆర్డర్ పాస్ చేసినట్లుగానే చెప్పాడు సంతోష్. ఇదెక్కడి గోల్రా బాబు, నేను ఈ ముసల్దాన్ రూమ్ లో ఉండాలా ఇప్పుడు అని చిరాకు పడిపోయింది సరియు. సరయు ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి భువనేశ్వరీదేవి, నాకు కొంచెం తగ్గిందాకా నువ్వు నా రూమ్ లో ఉండు, ఆ తర్వాత మళ్ళీ నీ రూమ్ కి వెళ్ళిపోవచ్చులే అని అన్నది. పర్లేదత్తా, నేను నీ రూమ్ లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు అని అంటూ భువనేశ్వరీదేవిని తీసుకొని తమ రూమ్ లోకి వెళ్ళిపోయింది సరియు. సంతోష్ కూడా తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభాకర్, మంజుల ఎవరూ చూడట్లేదు అనుకొని భువనేశ్వరీదేవి గదిలోకి వెళ్లారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కొరియర్ కవర్ లో ఏముందో తెలుసుకుంటే గానీ ప్రశాంతంగా ఉండదు. వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్లి తలుపు గడి పెట్టుకుని హడావిడిగా సరియుతో మాట్లాడడం మొదలు పెట్టారు. సంతోష్ పైనుంచి వీళ్ళందరూ చేస్తున్న పనిని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా నవ్వుకొని తన గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని మైథిలితో కొద్దిసేపు మాట్లాడాలి అనుకుని ఫోన్ చేశాడు. ఆ సమయానికి మైథిలి తన గదిలో కూర్చుని సంతోష్ గురించే ఆలోచిస్తోంది. అసలు సంతోష్ గారిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. కాసేపు చాలా దగ్గరగా అనిపిస్తారు, కానీ అంతలోనే ఆయనకి నాకు మధ్య ఒక పెద్ద అగాధమే ఉన్నట్లుగా అనిపిస్తుంది. మామయ్య గారితో మాట్లాడిస్తాను అన్నారు, కానీ ఈరోజు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. పోనీ నేనే చేద్దాము అంటే ఏమనుకుంటారో ఏంటో అని భయమేస్తుంది. అనవసరంగా ఎక్కువ ఆశలు పెంచేసుకుంటున్నానేమో అని ఆలోచిస్తూ కూర్చుంది మైథిలి. సరిగ్గా అదే సమయానికి ఆమె మాటలు విన్నట్లుగానే సంతోష్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. నేను ఇలా అనుకుంటానో లేదో వెంటనే మీకు ఎలా తెలిసిపోతుందో ఏంటో అని తనలో తనే నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది మైథిలి. ఏంటి శ్రీమతి గారు, ఏ ఊహాలోకంలో విహరిస్తున్నారు? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందేంటి అని అడిగాడు సంతోష్. అయ్యో అదేం లేదు సంతోష్ గారు, నేను మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను, ఇంతలో మీరే ఫోన్ చేశారు అని ఫ్లోలో నిజం చెప్పేసింది మైథిలి. ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు, నువ్వు నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావా అని అడిగాడు సంతోష్. అంటే అది అంటూ తడబడుతూ ఆగిపోయింది మైథిలి. పాటలేంటి మరీ ఎక్కువ ఫీల్ అయిపోతూ పాడుతున్నావు, నీకంత బాగా పాటలు పాడడం వచ్చా అని అడిగాడు సంతోష్. సంతోష్ మాటలకు మైథిలి సిగ్గుపడిపోయింది. ఏదో మామూలుగా పాడతానంతే సంతోష్ గారు, పిన్ని మీకు వీడియోస్ పంపించేశారా అంటూ సిగ్గుపడిపోతూ అడిగింది మైథిలి. వీడియో పంపించడమే కాదు, లైవ్ లో కూడా చూపించింది నీ పర్ఫార్మెన్స్, వీడియో కాల్ కూడా చేసింది. అప్పుడు మొత్తానికి నీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అవుతున్నట్లుగా ఉంది అక్కడ అని కొంటెగా అన్నాడు సంతోష్. అదేం లేదు సంతోష్ గారు, బామ్మగారు పాడమంటే అన్నమాచార్య కీర్తనలు పాడాను అంతే అని అన్నది మైథిలి. నేను అదే చెప్తున్నాను, ముందు మా అమ్మమ్మని బుట్టలో వేసేసుకున్నావు, ఇప్పుడు నిన్నేదైనా అంటే మా అమ్మమ్మ నన్ను కూడా ఊరుకునేలా లేదు. మా మావయ్య అత్తయ్య కూడా నీ సైడ్ మాట్లాడుతున్నారు, అందరినీ నీ వైపు తిప్పేసుకుంటున్నావు అని అలకగా అన్నాడు సంతోష్. అదేం లేదు సంతోష్ గారు, వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం, మీ భార్యని కాబట్టి నన్ను కూడా ఇష్టపడుతున్నారు అంతే అని నోరు జారింది మైథిలి. నిన్నెందుకు ఇష్టపడుతున్నారు వాళ్ళంతా, మళ్ళొసారి చెప్పు అని ప్రశ్నించాడు సంతోష్. తను ఏం మాట్లాడిందో మర్చిపోయి, మీ భార్యని కాబట్టి నన్ను కూడా ఇష్టపడుతున్నారు అన్నాను, అందులో తప్పేముంది అని అమాయకంగా అడిగింది మైథిలి. అది అలాగే ఫిక్స్ అయిపో, ఇంకోసారి ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే ఊరుకునేది లేదు చెప్తున్నాను అని అన్నాడు సంతోష్. అప్పుడు గాని తను ఏం మాట్లాడిందో మైథిలికి గుర్తు రాలేదు. అయ్యో సారీ సంతోష్ గారు, ఏదేదో వాగేశాను, మీరు సరయు అంటూ ఏదో మాట్లాడుతున్నంతలోనే సంతోష్ కోపంగా ఆమెను ఆపేశాడు. స్టాప్ ఇట్ మైథిలి, నీకు చాలా సార్లు చెప్పాను ఆ సరయు గురించి, మన మధ్యలో టాపిక్ తీసుకురావద్దు అని. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అదే పని చేస్తున్నావు అని కోపంగా అన్నాడు సంతోష్. సారీ సారీ సంతోష్ గారు, ఇంకెప్పుడు అలా మాట్లాడను, ఇందాక బామ్మగారు కూడా ఇదే చెప్పారు
ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. ఇంతకీ మీరు భోజనం చేశారా లేదా అని అడిగింది మైథిలి.